ఓకే. ఇన్ కేస్ అది అడ్వాన్స్డ్ అంటే మినిమం 1 lakh చార్జ్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఈ వెబ్సైట్ డిజైనింగ్ నేర్చుకున్న తర్వాత మీరు డైరెక్ట్ గా క్లయింట్స్ ని ఎలా రీచ్ అవ్వాలి, డైరెక్ట్ మీ అకౌంట్ లోకి అమౌంట్ ఎలా మీరు రిసీవ్ చేసుకోవాలి, మీ వెబ్సైట్ డిజైనింగ్ అవతల వాళ్ళని ఎలా కన్విన్స్ చేయాలి, ఇది మొత్తం కూడా ఈ ట్రైనింగ్ లో చూపిస్తాం. ఓకే. ఇది ఫస్ట్ ఇది వెబ్సైట్ డిజైనింగ్ అండి. ఇది నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ మనం నేర్చుకునేది ఏంటి, దీన్ని ఎస్ఈఓ అంటారు. ఎస్ఈఓ ఫుల్ ఫామ్ ఏంటంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. ఇక్కడ సెర్చ్ ఇంజిన్స్ అంటే కొన్ని టైప్స్ ఆఫ్ సెర్చ్ ఇంజిన్స్ ఉంటాయి. ఇప్పుడు యూజువల్ గా మనం ఏవైతే గూగుల్ వాడుతున్నారో తెలుసు కదండి మీకు. అవునండి. మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ ని గూగుల్ నుంచి తీసుకుంటామో ఇది ఒక సెర్చ్ ఇంజిన్. అలాగే ఇప్పుడు గూగులే కాకుండా ఇంకా చాలా ఉంటాయి. ఇప్పుడు మనకి తెలిసింది గూగుల్. మన ప్రపంచంలో సో మెనీ పీపుల్స్ యూజ్ చేసేది అప్రాక్స్ 75 నుంచి 80% యూజ్ చేస్తారు గూగుల్. ఇలాగే వేరే సెర్చ్ ఇంజిన్ యాహూ అని ఉంటది. ఏమన్నా ఐడియా ఉందండి? అవును. యాహూ. అలాగే బింగ్ ఒకటి ఉంటది. ఫైర్ ఫాక్స్ కూడా ఉండొచ్చు. అలా 1 by 1 చాలా సెర్చ్ ఇంజిన్స్ ఉంటాయి. కానీ సో మెనీ పీపుల్స్ యూజ్ చేసేది ఏంటండి? గూగుల్. కాబట్టి మనం మెయిన్ ఫోకస్ అంతా గూగుల్ పైనే పెడతాం. ఇక్కడ డైరెక్ట్ గా వెబ్సైట్ డిజైన్ చేసిన తర్వాత దీన్ని వెబ్సైట్ డిజైనింగ్ సర్వీసెస్ కింద కూడా సేల్ చేసుకోవచ్చు మనం. ఇప్పుడు వెబ్సైట్ డిజైన్ చేయడమే కాకుండా ఇప్పుడు నార్మల్ గా యూజువల్ గా మీరు గూగుల్లో ఏదన్నా సెర్చ్ చేస్తే టాప్ లో సెర్చ్ రిజల్ట్స్ వస్తాయి. ఎప్పుడన్నా అబ్జర్వ్ చేశారండి? సెర్చ్ రిజల్ట్స్ ఒకసారి చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనం ఏం సెర్చ్ చేసామండి ఇక్కడ? బెస్ట్ హాస్పిటల్ ఇన్ రాజమండ్రి కదా. ఇక్కడ బెస్ట్ హాస్పిటల్ ఇన్ రాజమండ్రి అని సెర్చ్ చేస్తే ఇక్కడ టాప్ లో ఏమొచ్చిందండి? స్మార్ట్ ఎమర్జెన్సీ హాస్పిటల్. దాని తర్వాత శ్రీ గంగా ఎమర్జెన్సీ మల్టీ స్పెషాలిటీ. దాని తర్వాత సాయి హాస్పిటల్స్. ఇంకా మోర్ అని సెర్చ్ చేస్తే ఇంకా చాలా వచ్చాయి. ఇక్కడ మనం వెబ్సైట్ డిజైన్ చేయడమే కాకుండా ఎస్ఈఓ ఎలా చేస్తామంటే ఏదైనా ఒక హాస్పిటల్ ని కొత్తగా లాంచ్ చేశారనుకోండి, ఒక కొత్త షాప్ పెట్టుకున్నారు, వాళ్ళకి ఈ మ్యాప్స్ అన్ని మనమే డిజైన్ చేస్తాం. ఇది ఎస్ఈఓలో లోకల్ ఎస్ఈఓ అంటారు. ఇలా సెర్చ్ చేసిన తర్వాత ఎవరన్నా ఇక్కడ బెస్ట్ హాస్పిటల్ ఇన్ రాజమండ్రి అని సెర్చ్ చేస్తే మనమే టాప్ లో ఎలా రావాలి, ఇలా టాప్ లో రావడానికి ఏమేమి టెక్నిక్స్ ఫాలో అవ్వాలి, ఇవన్నీ మనం ఈ కోర్స్ లో నేర్చుకుంటామండి. మరి దీనివల్ల ఏమన్నా మనకి యూజ్ ఉందా అంటే, మీరు ఇన్ కేస్ జాబ్ చేస్తే వాళ్ళు చేయమన్నప్పుడు చేస్తారు. లేదు జాబ్ కాకుండా డైరెక్ట్ గా మీరు క్లయింట్స్ ని రీచ్ అయ్యి మీరు చేద్దాం అనుకుంటే మినిమం ఒక 7,000 to 15,000 చార్జ్ చేయొచ్చండి ఇది చేసినందుకు. ఇది అర్థమైందండి. దీన్ని లోకల్ ఎస్ఈఓ అంటారు. ఇప్పుడు నార్మల్ గా ఇవి ఓన్లీ ప్లేసెస్ గురించి చూపిస్తాయి. ఇక్కడ చూడండి ఒకటి. ఏమని సెర్చ్ చేసామండి ఇక్కడ? బెస్ట్ బుక్ ఫర్ స్ట్రెస్ రిలీఫ్. ఓకే. ఇక్కడ టాప్ లో రిజల్ట్స్ వచ్చాయి చూడండి 2. ఇక్కడ పాపులర్ స్ట్రెస్ మేనేజ్మెంట్ బుక్ అని ఉంది కదా. ఇలా సెర్చ్ చేసినప్పుడు చాలా రిజల్ట్స్ ఉంటాయి కిందన కూడా. కానీ మనం
ఫస్ట్ పేజ్ లో ఫస్ట్ ఎలా ర్యాంక్ అవ్వాలి ఓకే. అని టార్గెట్ చేస్తాం. ఇలా టార్గెట్ చేసి దీనికి ఏ ప్రాసెస్ అయితే కరెక్ట్ గా ఉంటుంది, ఇలా మనం టాప్ లో రావాలంటే మనం ఏం చేయాలి, ఇదంతా కూడా మనం నేర్పిస్తాం ఇక్కడ. ఇది నేర్చుకోవడం వల్ల యూజ్ ఏమన్నా ఉందా అంటే, డైరెక్ట్ గా మీరు ఎప్పుడన్నా సరే గూగుల్లోకి వెళ్ళి SEO ఎగ్జిక్యూటివ్ అని సెర్చ్ చేస్తే మీకు చాలా జాబ్స్ వస్తాయి. చూడండి కావాలితే. జాబ్స్ ఉన్నాయండి ఇక్కడ, ఎగ్జిక్యూటివ్ జాబ్స్. అందుకేనా దీనికి శాలరీ మినిమం వచ్చేసి 20,000 ఉంటుందండి స్టార్టింగ్. ఓకే. మీకు ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ ఆ 20 నుంచి అప్రాక్స్ 50 వరకు కూడా వెళ్తుంది విత్ ఇన్ 1 year. ఇది మీ పెర్ఫార్మెన్స్ ని బేస్ చేసుకుని ఉంటుంది. ఈ SEO అన్నది చెప్పండి. ఇప్పుడు దీనికి సంబంధించిన జాబ్స్ ఎక్కడెక్కడ ఉండొచ్చండి? మెయిన్ టాప్ కంపెనీస్ నుంచి చిన్న కంపెనీస్ లో ఏ కంపెనీలోనే ఉంటాయండి. అంటే ఇది ఇలాగా ఫ్రీలాన్సింగ్ కూడా చేసుకోవచ్చు కదా? కంప్లీట్ గా చేసుకోవచ్చండి. SEO అన్నది డైరెక్ట్ ఫ్రీలాన్సింగ్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ అన్నది ఎంటైర్ ఏ కాన్సెప్ట్ తీసుకున్నా సరే మీరు బోత్ ఫ్రీలాన్సింగ్ అండ్ జాబ్ చేసుకోవచ్చు. ఈ ఒక్క మాడ్యూలే కాదు, ఏ మాడ్యూల్ అన్నా సరే మీరు ఇన్ కేస్ జాబ్ ప్లస్ ఫ్రీలాన్సింగ్ కూడా చేసుకోవచ్చు. ఓకే అండి. ఇన్ కేస్ మీరు బిజినెస్ డెవలప్ చేయాలి, మీరే బిజినెస్ ఒకటే స్టార్ట్ చేశారనుకోండి, దాన్ని ఎలా గ్రో చేయాలో కూడా ఈ డిజిటల్ మార్కెటింగ్ త్రూ మీరు చేసుకోవచ్చు. ఓకే. 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 దీని తర్వాత ఇక్కడ మీకు సెర్చ్ ఇంజిన్స్ అంటే అర్థమైంది కదండి, గూగుల్, యాహూ, బింగ్. దాని తర్వాత ఏం చెప్పుకున్నాం, SEO చెప్పుకున్నాం. SEO లో నార్మల్ గా లోకల్ SEO చెప్పుకున్నాం. లోకల్ SEO అంటే ఏంటి, మనం ఏదైతే బిజినెస్ ఉంటుందో దాన్ని మన ప్లేస్ లో లిస్ట్ చేస్తాం. లిస్ట్ చేసిన తర్వాత ఎవరైతే మన నియర్ బై లొకేషన్స్ లో సెర్చ్ చేస్తారో అలా సెర్చ్ చేసినప్పుడు మనం టాప్ లో రావడానికి మనం ఏవే టెక్నిక్స్ ఫాలో అవ్వాలన్నది మనం ఇక్కడ నేర్చుకుంటాం. అది లోకల్ SEO. ఇప్పుడు నార్మల్ గా గూగుల్లో కంప్లీట్ గా చేసేది నార్మల్ SEO ఉంటుందండి. లోకల్ SEO కంటే అడ్వాన్స్డ్ ఈ SEO. దీనిపైనే ఎక్కువ జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. అలాగే ఆపర్చునిటీస్ తో పాటు శాలరీ కూడా ఎక్కువ ఉంటుంది. ఓకే. అది SEO. దీనితో పాటు ఇంకా నేర్చుకునేది ఏముంటదంటే, సోషల్ మీడియా యాడ్స్ అండి. ఈ సోషల్ మీడియా యాడ్స్ అంటే ఏంటంటే, మీరు ఇప్పుడు చూసారంటున్నారు కదా ఇన్స్టాగ్రామ్ లో, ఇలా ఇన్స్టాగ్రామ్ లో యాడ్స్ రావడాన్ని సోషల్ మీడియా యాడ్స్ అంటారు. నాట్ ఓన్లీ ఇన్స్టాగ్రామ్, ఇన్స్టాలో వస్తాయి, అలాగే ఫేస్బుక్ లో వస్తాయి, అలాగే ట్విట్టర్ లో కూడా వస్తాయి. ఓకే. వీటన్నిటి త్రూలు యాడ్స్ ఎలా చేయాలి, యాడ్స్ చేసిన తర్వాత ఏ కైండ్ ఆఫ్ ప్లేసెస్ లో యాడ్ కనిపించాలి, ఏ పీపుల్ ని రీచ్ అవ్వాలి. ఇప్పుడు ఫర్ అన్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక జూట్ బ్యాగ్ ఉందండి, అంటే హ్యాండ్ బ్యాగ్ ఉంది. ఈ ప్రొడక్ట్ ని మీరు సేల్ చేద్దాం అనుకుంటున్నారు. ఈ ప్రొడక్ట్ ని ఎవరు కొంటారు, ఎవరు కొంటారండి ఈ ప్రొడక్ట్ ని? మాక్సిమం లేడీస్ తీసుకోవచ్చు. లేడీస్. మన ప్రొడక్ట్ ఏంటి, హ్యాండ్ బ్యాగ్. దీన్ని ఎవరు కొంటారు? లేడీస్ తీసుకోవచ్చు. లేడీస్ లో కూడా ఆల్ ఏజ్ గ్రూప్స్ వాళ్ళు కొంటారండి? లేదు.
ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు కొంటారండి ఎక్కువ? ఒక 20 నుంచి ఒక ఒక 35 అట్లా అలా వరకు కొనొచ్చు. 20-35 హ్మ్. దీన్నే టార్గెటింగ్ అంటారండి. హ్మ్. చూసారా ఇక్కడ ఏంటి మన ప్రొడక్ట్ ఏంటి? హ్యాండ్ బ్యాగ్. హ్మ్. ఈ హ్యాండ్ బ్యాగ్ ఎవరు కొంటారు? లేడీస్ కొంటారు. హ్మ్. ఆ లేడీస్‌లో కూడా ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు కొంటారు? 20-35 ఏజ్ గ్రూప్ వాళ్ళు కొంటారు. హ్మ్. ఈ 20-35 ఏజ్ గ్రూప్‌లో అందరికీ ఇంట్రెస్ట్ ఉంటదా? అందరికీ ఉండదు. ఈ హ్యాండ్ బ్యాగ్ కొనాలని అందరికీ హ్మ్. ఉండదు. హ్మ్. కానీ ఇప్పుడు మనం సోషల్ మీడియా యాడ్స్ నేర్చుకునేటప్పుడు ఎవరికి ఇంట్రెస్ట్ ఉందో కూడా మనం ఫైండ్ ఔట్ చేస్తాం. హ్మ్. అలా ఫైండ్ ఔట్ చేసి మన యాడ్ అన్నది వాళ్ళకే వెళ్ళేలా చేస్తాం. ఓకే. అలా చేయడం వల్ల ఏమవుతదండి మనకి? ఎక్కువ రీచ్ అవుతది గదా! ఎక్కువ హ్యాండ్ బ్యాగ్ రీచ్ అన్నా. అవుతది. అవునండి. హ్మ్. ఎక్కువ రీచ్ అవుతది. అది కూడా వాలిడ్ కస్టమర్స్‌కి రీచ్ అవుతది. హ్మ్. అలా రీచ్ అవ్వడం వల్ల మనకేం జరుగుతది? మన సేల్ బావుంటది. అది హ్యాండ్ బ్యాగ్స్. సేల్ బావుంటది. ఇన్‌కమ్ అన్నది జనరేట్ అవుతది. హ్మ్. ఇప్పుడు హ్మ్. ఇలా టార్గెటింగ్ లేకుండా ఎవరికి పడితే వాళ్ళకి బోత్ మెన్ అండ్ ఫీమేల్, మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికీ పంపించేస్తాం. హ్మ్. ఇక్కడ ఏజ్ గ్రూప్ అన్నది టార్గెట్ చెయ్యం. హ్మ్. ఏజ్ టార్గెట్ చేయకుండా డైరెక్ట్ ఒక 10 ఇయర్స్ నుంచి 80 ఇయర్స్ వరకు సేల్ చేస్తాం. అదే టార్గెట్ చేస్తాం. హ్మ్. అప్పుడు మనకేమవుతది? మనం మన వాలిడ్ కస్టమర్స్‌ని రీచ్ అవ్వం. హ్మ్. అన్నెసెసరీ వాళ్ళందరికీ రీచ్ వెళ్తుంది. అక్కడ మనకు హ్మ్. టైం వేస్ట్ అవుతుంది. అలాగే మనీ కూడా వేస్ట్ అవుతుంది. హ్మ్. ఇవన్నీ డీటెయిల్డ్‌గా స్టెప్ బై స్టెప్ టార్గెటింగ్ ఎలా చేయాలి? ఇక్కడ హ్మ్. ఇంకొకటుంది. దీన్ని లొకేషన్ కూడా టార్గెట్ చేయొచ్చు. హ్మ్. అంటే నాకు పర్టిక్యులర్‌గా ఈ లొకేషన్స్‌లోనే ఈ అడ్వర్టైజ్‌మెంట్ కనిపించాలి. హ్మ్. అది కూడా ఈ రోజులోనే ఈ యాడ్ కనిపించాలి. హ్మ్. ఈ రోజు నుంచి రేపు సండే వరకు యాడ్ కనిపించాలంటే అలా కూడా రన్ చేయొచ్చు. హ్మ్. ఈ టార్గెటింగ్స్ అన్నీ మీరు వన్స్ ఇందులో జాయిన్ అయిపోయిన తర్వాత ఎలా చేయాలి? స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంటుందండి. హ్మ్. ఇప్పుడు ఇది సోషల్ మీరు సోషల్ మీడియా యాడ్స్ అన్నప్పుడు ఇందులో వీడియో టైప్ ఉంటది. మీరు పోస్ట్ చేసినట్టుగా ఒక ఆ! ఏంటంటారు ఫోటో టైప్‌లో అలా ఫోటో ఉంటది. టైప్ అది కూడా వేరు. ఉంటదండి. ఆ! ఈ 2 అది టైప్స్‌లో యాడ్స్ రన్ చేసుకోవచ్చు మనం. హుహు. ఒకటి ఓకే. ఇమేజ్ టైపు, నెక్స్ట్ వచ్చి వీడియో టైపు. హ్మ్. హ్మ్. అవి చెప్తారా మీరు? కంప్లీట్‌గానండి. వీడియో హ్మ్. టైప్‌లో ఎలా చేయాలి? ఇమేజ్ టైప్‌లో ఎలా చేయాలి? ఏ పీ హ్మ్. ఎటువంటి కైండ్స్ ఆఫ్ పీపుల్‌ని రీచ్ అవ్వాలి? ఇప్పుడు ఇక్కడ హ్మ్. డీటెయిల్ టార్గెటింగ్ కూడా చెప్పాం కదండీ! హ్మ్. హ్యాండ్ బ్యాగ్స్ గురించి. హ్మ్. అలాగే ఏ కైండ్ ఆఫ్ బిజినెస్‌నన్నా సరే హ్మ్. వాళ్ళ ఐడియాలజీ ఎలా ఉండాలి? ఏ టైప్ హ్మ్. ఆఫ్ ఆడియన్స్‌ని వాళ్ళు టార్గెట్ చేయాలి? అలా హ్మ్. టార్గెట్ చేసిన తరువాత వాళ్ళు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎలా చేయాలి? ఫ్రమ్ హ్మ్. స్క్రాచ్ టు అడ్వాన్స్‌డ్ ఎవ్రీథింగ్ బై హ్యాండ్ ఎక్స్‌పీరియన్స్‌తో నేర్పిస్తాము. హుహు. హ్మ్. నేర్పించిన తర్వాత హ్మ్. మీకు ఇంటర్న్‌షిప్ కూడా ప్రొవైడ్ చేస్తాం. ఓకే అండి. ఆ ఇంటర్న్‌షిప్‌లో ఎలా ఉంటదంటే కంప్లీట్ హ్మ్. మీ చేతే చేయిస్తాం దగ్గరుండి. ఓకే. మీరు ఎలా చేయాలి? హ్మ్. ఫస్ట్ మిమ్మల్ని అడుగుతాం. మీ ఐడియాలజీ ఏంటి? మీరు ఏం హ్మ్. చేయాలనుకుంటున్నారు? ఇది అడిగిన హ్మ్. తర్వాత మిమ్మల్ని స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మేమే దగ్గరుండి గైడ్ చేస్తాం. ఓకే. గైడ్ చేసిన తర్వాత దాని రిజల్ట్ ఎలా ఉందో కూడా మీకే చూపిస్తాం డైరెక్ట్. ఫేస్ టు ఫేస్ ఉంటుంది ఇదంతా. హ్మ్. ఇది సోషల్ మీడియా యాడ్స్. దీని తర్వాత హ్మ్. ఇంకేముంటుంది? యూట్యూబ్‌లో యాడ్స్ వచ్చాయండి మీకు? ఆ! ఆ యూట్యూబ్‌లో కూడా యాడ్స్ ఎలా రన్ చేయాలనేది మనం నేర్చుకుంటాం. హ్మ్. హ్మ్. యూట్యూబ్‌లో కూడా మనకి వీడియో యాడ్స్ ఉంటాయి. హ్మ్. మీరన్నట్టు ఇమేజ్ యాడ్స్ కూడా ఉంటాయి. హ్మ్. సేమ్ పైన ఎలా ఉందో సేమ్ కిందన కూడా అలానే ఉంటుంది ప్రాసెస్. హ్మ్. ఎవరిని టార్గెట్ చేయాలి? ఎలా టార్గెట్ చేయాలి? ఏ డేట్స్‌లో టార్గెట్ చేయాలి? ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ మీరిప్పుడు యాడ్ రన్ చేసారండి. హ్మ్. యాడ్ లైవ్ చేసిన తర్వాత నైట్ ఇది హ్మ్. 11 టు మార్నింగ్ 3 వరకు నా అడ్వర్టైజ్‌మెంట్ కనిపించకూడదు. హ్మ్. అలాంటప్పుడు దాన్ని కూడా మనం చేయొచ్చు. ఓకే. ఓకే. ఎందుకు? ఆ టైంలో ఎవరు చూడరు కదా! అందుకనేసి హ్మ్. దాన్ని మనం హైడ్ చేసుకోవాలి అనుకుంటే ఇన్ కేస్ మనం అది కూడా హ్మ్. చేయొచ్చు. అలా కూడా. ఓకే. హ్మ్. ఈ విధంగా కూడా మనం టార్గెటింగ్ చేయొచ్చు.
ఓకే. అంటే ఇప్పటి వరకు ఇప్పుడు నాకు అది అంటే ఇప్పుడు మనం ఏదన్నా గూగుల్‌లో సెర్చ్ చేసామనుకోండి, ఓకే అండి. మనకి కంపల్సరీగా అది యూట్యూబ్ ఓపెన్ చేసినప్పుడు సేమ్ టైప్ ఆఫ్ యాడ్స్ మనకి అవుతాయి. అది మనకు ఆ! తెలుస్తదా? ఇప్పుడు కోర్స్ నేర్చుకున్నప్పుడు ఎవరైతే ఏమి సెర్చ్ చేశారో అన్నది? అది మనమే టార్గెట్ చేస్తామండి. ఇప్పుడు ఎలా అంటే హ్మ్. ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ ఈరోజు ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఆ! ఇప్పుడు మీరు ఫ్లిప్‌కార్ట్‌కెళ్ళి ఒక హ్యాండ్ బ్యాగ్‌ని చూసారు. హ్మ్. దాన్ని యాడ్ టు కార్ట్ చేశారు. హ్మ్. ఓకే. రేపు కూడా వెళ్లారు. ఆ హ్యాండ్ బ్యాగ్‌ని చూసారు. హ్మ్. ఇప్పుడు మీకేం జరుగుతది? ఏ ప్లాట్‌ఫార్మ్ యూజ్ చేసినా ఆ అడ్వర్‌టైజ్‌మెంట్ కనిపిస్తుందా? కనిపించట్లేదా? కనిపిస్తది. ఎందుకు కనిపిస్తుంది? అదే. హ్మ్. అదే మనం నేర్చుకుంటాం. బ్యాక్ ఎండ్‌లో టార్గెటింగ్ చేస్తాం. అంటే ఓకే. వాళ్ళొచ్చి ఆ బ్యాగ్‌ని చూసారంటే అర్థం ఏంటి ఇండైరెక్ట్‌గా? హ్మ్. వాళ్ళకి అవసరం వాళ్ళకి ఉందది. ఆ! వాళ్ళకి అది అవసరం ఉంది. అట్ ద సేమ్ టైమ్ దానిపై ఇంట్రెస్ట్ ఉంది. హ్మ్. ఇంట్రెస్ట్ ఉందంటే వాళ్ళు కొంటారు. హ్మ్. టైం పట్టొచ్చు కానీ కొనే ఇంట్రెస్ట్ ఉంది వాళ్ళకి. హ్మ్. అప్పుడేం చేస్తాం? డే ఆఫ్టర్ తర్వాత రోజు నుంచి మనం ఏం చేస్తాం? ఈ ప్రొడక్ట్‌ని హ్మ్. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరికి నా యాడ్ కనిపించాలి. హ్మ్. ఎక్కడ కనిపించాలి? డౌట్ మళ్ళీ. హ్మ్. వాళ్ళు ఎప్పుడైతే యూట్యూబ్ వాడతారో అప్పుడు కనిపించాలి. హ్మ్. గూగుల్ వాడినా కనిపించాలి. ఇన్‌స్టాగ్రామ్ వాడినా కనిపించాలి. ఫేస్‌బుక్ వాడినా కనిపించాలి. ఇప్పుడే హ్మ్. కనిపించాలా? ఇక్కడ ఇంకొకటుంది మళ్ళీ. హ్మ్. మనం రిలాక్స్‌గా గేమ్స్ ఆడుకుంటాం. ఈ క్యాండీ క్రషో, క్యారమ్ పూలో సంథింగ్ ఆడతాం. హ్మ్. అప్పుడేం జరుగుతది? మధ్యలో యాడ్స్ ఒస్తాయి. ఎప్పుడైనా అబ్జర్వ్ చేసారా? అవునండి. గేమ్స్ ఆడేటప్పుడు కూడా యాడ్స్ ఒస్తాయి. హ్మ్. ఆ టైంని కూడా మనం క్యాచ్ చేసుకొని, ఆ టైంలో కూడా మనం యాడ్ చూపిస్తాం. ఓకే. ఈ విధంగా కూడా చూపించొచ్చు మనం. ఓకే. ఓకే. అది అంతా చేసేది కూడా డిజిటల్ మార్కెటర్సే ఆ! చేస్తారు. కంప్లీట్ డిజిటల్ మార్కెటర్స్ చేస్తారండి అది కూడా. ఓకే. ఓకే. దీన్నే టార్గెటింగ్ అంటారు. టార్గెటింగ్‌లో కూడా హ్మ్. వాళ్ళు రీటార్గెటింగ్ గూడా అంటారు. హుహు. హ్మ్. టార్గెటింగ్, రీటార్గెటింగ్, డీటెయిల్ టార్గెటింగ్ ఆల్ టైప్స్ ఆఫ్ టార్గెటింగ్ చూపిస్తాం మీకు. ఎలా హ్మ్. చేయాలో చూపిస్తాము. ఒకటి రన్ చేస్తాము. రన్ చేసిన తర్వాత రిజల్ట్ ఎలా వచ్చిందో చూపిస్తాము. హ్మ్. కంప్లీట్ జీరో టు హీరో అన్నట్టు మీకు కంప్లీట్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్‌పీరియన్స్ ప్రొవైడ్ చేస్తాం. ఓకే అండి. డౌట్ క్లియర్ అయిందండి? ఇంకా డౌట్ ఏమన్నా ఉందా? ఆ! లేదులెండి. ఓకే అండి. అంటే హ్మ్. క్లియర్ అవ్వకపోతే మనం ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఆ! లేదండి. అర్థమైంది. అర్థమైందా? ఓకే. హ్మ్. యూట్యూబ్ యాడ్స్ కూడా ఎలా ఉంటాయి. సేమ్ హ్మ్. సోషల్ మీడియా ఎలాగో యూట్యూబ్ అలా. హ్మ్. ఇప్పటి వరకు మనం ఏం కవర్ చేసుకున్నాము? వెబ్‌సైట్ డిజైనింగ్ చేసుకున్నాము. సెర్చ్ ఇంజిన్ హ్మ్. ఆప్టిమైజేషన్ చెప్పుకున్నాము. హ్మ్. గూగుల్ అంటే ఏంటి? సెర్చ్ ఇంజిన్స్ ఎలా వర్క్ అవుతాయో చెప్పుకున్నాము. సోషల్ హ్మ్. మీడియా యాడ్స్ ఎలా వర్క్ అవుతాయి? యూట్యూబ్ హ్మ్. యాడ్స్ ఎలా వర్క్ అవుతాయి? హ్మ్. ఇంకా మనం ఏం నేర్చుకుంటామంటే ఇందులో హ్మ్. ఫ్రీలాన్సింగ్ ఎలా చేయాలి? హ్మ్. ఫ్రీలాన్సింగ్ అంటే ఏంటి? మీకేమన్నా ఐడియా ఉందండి? అంటే నాకు అంటే పెద్ద ఐడియా లేదు గానీ, మనం వేరే వాళ్ళ దగ్గరికి మన సొంతంగా చేసుకోవడం. ఒక కంపెనీ ద్వారాగా కాకుండా అంతే. మన సొంతంగా. హ్మ్. అంతే అండి. హ్మ్. టర్మ్ ఫ్రీలాన్సింగ్ అని ఏదో ఫ్యాన్సీ‌గా పెట్టారు గానీ, మీరు హ్మ్. చెప్పిన డీటెయిల్స్ మాత్రం పక్కా క్లియర్. అదే హ్మ్. 100% అదే. మనం వేరే వాళ్ళకి సర్వీస్‌ని సేల్ చేస్తాం. అది కంపెనీ ద్వారా కాకుండా డైరెక్ట్ మనమే సేల్ చేసుకుంటాం. హ్మ్. ఆ సర్వీస్‌ని. ఈ ఫ్రీలాన్సింగ్ ఎలా చేయాలో కూడా నేర్పిస్తాం. హ్మ్. ఫ్రీలాన్సింగ్ ఎలా చేయాలి? క్లయింట్స్‌ని ఎలా అప్రోచ్ చేయాలి? హ్మ్. వాళ్ళని ఎలా కన్విన్స్ చేయాలి? మన సర్వీస్ ఎలా ప్రొవైడ్ చేయాలి? హ్మ్. ఓకేనండి? ఓకే. ఓకే. ఫ్రీలాన్సింగ్ అయిపోయింది. వెబ్‌సైట్ డిజైనింగ్, ఎస్‌సిఓ, సోషల్ మీడియా యాడ్స్, యూట్యూబ్ యాడ్స్, గూగుల్ యాడ్స్. ఇంకొకటి గూగుల్ హ్మ్. యాడ్స్ ఉంటదండి. కంప్లీట్ హుహు. గూగుల్ యాడ్స్. హ్మ్. ఈ గూగుల్ యాడ్స్‌లో ఎలా అంటే, గూగుల్ యాడ్స్‌లో కూడా కొన్ని టైప్స్ ఆఫ్ యాడ్స్ ఉంటాయి. హ్మ్. ఒకటి నార్మల్‌గా వీడియో యాడ్స్ ఉంటాయి. హ్మ్. వీడియో యాడ్స్ అంటే ఎక్కడ కనిపిస్తాయి? యూట్యూబ్‌లో కనిపిస్తాయి. హ్మ్. ఇంకోటి టెక్స్ట్ యాడ్స్. హ్మ్. ఈ టెక్స్ట్ యాడ్స్ ఎలా కనబడతాయి చూడండి ఒకసారి. హ్మ్. బెస్ట్
సాఫ్ట్వేర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఇన్ హైదరాబాద్ అని సెర్చ్ చేస్తాం. ప్రజెంట్ ఎవరు యాడ్స్ రన్ చేయట్లేదు. ఇప్పుడు ప్రజెంట్ ఎవరో కూడా యాక్టివ్ గా లేరండి యాడ్స్ రన్ చేసేటప్పుడు. ఇవి ఎలా కనిపిస్తాయి చూపిస్తాను చూడండి. స్క్రీన్ కనిపిస్తుందండి మీకు? కనిపిస్తుంది. ఇక్కడ చూడండి ఏమని సెర్చ్ చేశారు? హోటల్స్ ఇన్ హవాయ్ సెర్చ్ చేశారా? ఇక్కడ స్పాన్సర్డ్ అని వచ్చింది చూడండి, ఒకటి స్పాన్సర్డ్ అలా కనిపిస్తుందండి యాడ్స్. ఇది ఎక్కడ చూడండి, నీడ్ ఏ న్యూ ఎలక్ట్రిక్ కార్, ఒక కార్ కావాలనేసి వారు సెర్చ్ చేశారు. ఇక్కడ ఏమొచ్చింది? హోండా వచ్చిందా వెబ్సైట్? దీనికి పైన స్పాన్సర్డ్ అని వచ్చిందా? ఇక్కడ యాడ్స్ అయితే ఎలా స్పాన్సర్డ్ అని కనిపిస్తాయి. మనం ఇక్కడ ఏం టార్గెట్ చేస్తామంటే ఈ నీడ్ ఏ న్యూ ఎలక్ట్రికల్ కార్ అని ఉంది కదా, దీన్ని మనం టార్గెట్ చేస్తాం. ఇప్పుడు ఎవరైనా ఇలా సెర్చ్ చేస్తే మనం టాప్ లో కనిపిస్తాం. అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? మన వెబ్సైట్ ని క్లిక్ చేసి పర్చేసెస్ జరుగుతాయి అన్నమాట. ఇలా టెక్స్ట్ ఫార్మాట్ లో ఉంటాయి ఈ యాడ్స్ అంటే. వీడియో యాడ్స్ కి మనం ఏం సెర్చ్ చేయం, డైరెక్ట్ గా వస్తాయి టార్గెట్ చేస్తే. ఇవి మాత్రం ఇలా వస్తాయి. ఇది క్లియర్ అండి? గూగుల్ యాడ్స్ లో సెర్చ్ యాడ్స్, వీడియో యాడ్స్, ఇమేజ్ యాడ్స్. ఇమేజ్ యాడ్స్ అంటే ఇందాక మీరు చెప్పారు కదా, సోషల్ మీడియాలో ఇమేజ్ కార్డ్స్ లాగా వస్తాయి కదా, అవి ఇమేజ్ యాడ్స్ అన్నమాట. ఇక్కడ ఇంకొకటి యాప్ యాడ్స్ చెప్పుకుంటాం. యాప్ నెట్వర్క్ అంటారు దీన్ని. అంటే కొత్తగా ఒక యాప్ లాంచ్ అయ్యిందండి, వాళ్ళకి ఏం కావాలి? యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. అంటే యాప్ ఇన్స్టాలేషన్స్ అనేవి వాళ్ళకి పెరగాలి, అంతేనండి? అవును. వాళ్ళకి యాప్ ఇన్స్టాలేషన్స్ అనేవి పెరగాలి. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ ఇన్స్టాలేషన్స్ ని ఎలా పెంచాలి అనేది మనమే చేస్తాం. యాప్ డౌన్లోడ్స్ ఎలా పెంచాలి అనేది కూడా మనమే టార్గెట్ చేస్తాం అన్నమాట. ఈ యాప్ ఎవరికి చూపిస్తే వాళ్ళు ఇన్స్టాల్ చేస్తారు, ఈ యాప్ ఎవరికి యూజ్ అవుతుంది అనేది. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందామండి. ఇప్పుడు మనం డైలీ చూసేదే నార్మల్ గా స్విగ్గీ, జొమాటో ఉందండి. ఈ రోజే లాంచ్ చేశారు, వెబ్సైట్ లాంచ్ చేశారు, అలాగే యాప్ లాంచ్ చేశారు. ఇప్పుడు వాళ్ళకి కస్టమర్స్ కావాలి, అప్పుడు మనం ఎవరిని టార్గెట్ చేస్తాం? ఇప్పుడు స్విగ్గీ, జొమాటోలో ఫుడ్ ఆర్డర్ ఎవరు పెడతారండి ఎక్కువ? వర్కింగ్ చేసే వాళ్ళు ఎక్కువ పెట్టుకోవచ్చు. వర్కింగ్ చేసే వాళ్ళు పెట్టుకుంటారు. అది బోత్ ఫీమేల్ అండ్ మేల్ ఉంటారు. ఏజ్ గ్రూప్ అండి? అదే మిడిల్ ఏజ్ వాళ్ళు, అంటే మిడిల్ ఏజ్ వాళ్ళు మినిమం ఒక 20 నుంచి ఒక 45 అనుకోండి, ఎంతన్నా అనుకోండి. ఎన్ని టైప్స్ ఆఫ్ టార్గెటింగ్ చేసాం మనం? ఒకటి జెండర్ చేసాం, నెక్స్ట్ ఏజ్ చేసాం, కావాలంటే లొకేషన్ కూడా చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మనం రాజమండ్రిలో ఉన్నాం, ఇక్కడ నుంచి నా చుట్టుపక్కల 40 కిలోమీటర్స్ వాళ్ళకి ఈ యాడ్ కనిపించాలి అంటే మనం అలా కూడా టార్గెట్ చేయొచ్చు. అప్పుడు ఏం జరుగుతుందంటే ఈ రాజమండ్రి నుంచి చుట్టుపక్కల ఎవరైతే 40 కిలోమీటర్స్ రేడియస్ లో ఉంటారో వాళ్ళకే నా అడ్వర్టైజ్మెంట్ కనిపిస్తుంది.
అప్పుడు ఏం చేస్తారు? అడ్వర్టైజ్మెంట్ ఇలా క్లిక్ చేయగానే ఎక్కడ రీడైరెక్ట్ అవుతారు? ప్లే స్టోర్ లో డౌన్లోడ్ బటన్ దగ్గరికి, అదే ఇన్స్టాల్ బటన్ దగ్గరికి రీడైరెక్ట్ అవుతారు. అవునవును. సేమ్ ఇప్పుడు మీరు యాడ్ ని క్లిక్ చేయగానే ఎక్కడ రీడైరెక్ట్ అయ్యారు? ప్లే స్టోర్ కి అవుతారు. ఓకే, నార్మల్ గా మీరు ఇప్పుడు ఇది ఇన్స్టాగ్రామ్ లో యాడ్ చూసాను అన్నారు కదా, అది క్లిక్ చేసిన తర్వాత వాట్సాప్ కి వెళ్ళిందా? వాట్సాప్ కి వెళ్ళింది. అవును. చూసారా రీడైరెక్షన్ ఎలా వచ్చిందో? వాళ్ళ డెస్టినేషన్ ఏంటి? వాట్సాప్ లో కన్వర్జేషన్ స్టార్ట్ చేయడానికి. వీళ్ళ డెస్టినేషన్ ఏంటి? యాప్ ఇన్స్టాలేషన్స్ పెరగాలి. అంటే ఎక్కడ రీడైరెక్ట్ చేయాలి? ప్లే స్టోర్. స్ట్రైట్ గా ప్లే స్టోర్ లో జొమాటో యాప్ కి మాత్రమే. ఓన్లీ ప్లే స్టోర్ కండి ఎక్కడైతే మనం జొమాటోలో ఇన్స్టాల్ అన్న బటన్ ఉంటుందో అక్కడికి వెళ్ళిపోద్ది. క్లిక్ చేయగానే ఇన్స్టాలేషన్ స్టార్ట్ అయిపోద్ది. ఇలా ఇన్స్టాలేషన్ యాడ్స్ ఎలా రన్ చేయాలో కూడా మనం నేర్పిస్తాం. దీని తర్వాత ఇంకొకటి ఉంటుంది. ఏంటో తెలుసా అది? షాపింగ్ యాడ్స్ అండి. షాపింగ్ యాడ్స్ అంటే ఏంటి మరి? చూడండి, ఇక్కడ గూగుల్లో ఏమని సెర్చ్ చేసామండి? వైట్ సారీ. వైట్ సారీ. ఇక్కడ వైట్ సారీ అని సెర్చ్ చేసిన తర్వాత చాలా ఉంటాయి. ఉంటాయా ఉండవా? ఉంటాయి. కానీ ఇక్కడ ఫస్ట్ ఏది కనిపిస్తుంది? అమెజాన్ కనిపిస్తుంది. దాని తర్వాత మింత్రా, దీని తర్వాత వాష్ ట్రయాంగ్ అని చెప్పేసి ఇది కనిపిస్తుంది. దాని తర్వాత మీషో. ఇలా మనం స్టార్టింగ్ లో ఎలా కనిపించాలి? ఇది నార్మల్ గా డబ్బులతో ఖర్చు లేని పని. ఇది దీన్ని ఎస్ఈఓతో చేసేస్తాం. ఇప్పుడు యాడ్స్ రన్ చేయాలంటే ఎలా తెలుసా? ఇక్కడ చూడండి, మళ్ళీ చూపిస్తాను. అవి ఎలా ఉంటాయో చూపిస్తాను చూడండి. ఇక్కడ చూసారా బాక్స్ ఉంది కదా, ఇక్కడ కార్నర్ లో ఇక్కడ స్పాన్సర్డ్ ఉందా? కర్సర్ పెట్టాను చూడండి, స్పాన్సర్డ్. ఇలా స్పాన్సర్డ్ అని కనిపిస్తే ఈ యాడ్స్. ఏమని సెర్చ్ చేశారు? ఇక్కడ వెడ్డింగ్ రింగ్స్ అని సెర్చ్ చేశారు. ఇలా వెడ్డింగ్ రింగ్స్ అని సెర్చ్ చేసినప్పుడు మన ప్రోడక్ట్ పైన కనిపిస్తుంది. అప్పుడు ఏం చేస్తారు? వాళ్ళకి నచ్చితే దాన్ని క్లిక్ చేస్తే ఎక్కడికి వెళ్తారు? మన ప్రొడక్ట్ పేజ్ వెళ్ళి బై చేసుకోవడానికి బటన్ దగ్గరికి వెళ్తారు. నచ్చితే కొనుక్కుంటారు అక్కడ నుంచి. ఇలా వెడ్డింగ్ రింగ్స్ అని సెర్చ్ చేసి ఓన్లీ వెడ్డింగ్ రింగ్స్ నే టార్గెట్ చేయమండి మనం. వెడ్డింగ్ రింగ్స్ అని సెర్చ్ చేసినా మనమే కనిపించాలి, రింగ్స్ అని సెర్చ్ చేసినా మనమే కనిపించాలి, బెస్ట్ వెడ్డింగ్ రింగ్స్ అని సెర్చ్ చేసినా మనమే కనిపించాలి, బెస్ట్ రింగ్ ఫర్ వెడ్డింగ్, ఇలా కొన్ని కీవర్డ్స్ ని మనం టార్గెట్ చేస్తాం. ఇప్పుడు మీరు ఇందాక ఇప్పుడు సారీ అని చూపించినప్పుడు టాప్ లో అంటే ఫస్ట్ లో మనకి అమెజాన్ కనిపించింది కదా? అవునండి. అప్పుడు అమెజాన్ ఎందుకు కనిపించాలి? మింత్రా అంటే ఏదైనా చేసేది ఒకటే కదా ప్రాసెస్, అలాంటప్పుడు మింత్రా కూడా కనిపించచ్చు కదా? ఇక్కడే ఎస్ఈఓ అన్నది ఇక్కడే చేస్తారండి. ఇప్పుడు మింత్రా అన్నది ఫస్ట్ కనిపించచ్చు, అమెజాన్ ఎందుకు ముందు కనిపిస్తుంది? అంతే కదా. ఇక్కడ ఈక్వల్ గానే ఖర్చు పెట్టచ్చు కదా అంత వాళ్ళకి. ఏంటండి? అదే చెప్పండి. ఇక్కడ ఎస్ఈఓ అన్నది మింత్రా కంటే అమెజాన్ వాళ్ళు బాగా పెర్ఫామ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ రోజు ఎలా ఉంది? టుమారో వచ్చి ఇదే టెర్మినాలజీ, అదే ఇదే సెర్చ్ టర్మ్ ఇక్కడ సెర్చ్ చేసామనుకో, ఈ Amazon.in కంటే ఎవడైనా బాగా ఎస్ఈఓ పెర్ఫామ్ చేస్తే వీడి కిందకి వెళ్ళిపోయి వాడు ఆ పొజిషన్కి వచ్చేస్తారు. అందుకే అండి ఎస్ఈఓకి అంత ఇంపార్టెంట్. అంటే అది పెర్ఫార్మెన్స్ అంటే అన్ని ఒకలా ఉండవండి?
ఏంటండి? అది ఎస్ఈఓ అనేసి పెర్ఫార్మెన్స్ ఉంది కదా, అది అన్ని పెర్ఫార్మెన్స్ ఒకలా ఉండవా? అంటే ఒకటి కాదా అది? అంటే మనం రన్ చేసేది ఒక ఫార్ములా కాదా అది? ఫార్ములా ఒకటే, కానీ ఇక్కడ స్మార్ట్ గా రన్ చేయాలి. అంటే గూగుల్ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇస్తుంది మనకి. ఆ గూగుల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం మాత్రమే మనం ఈ ఎస్ఈఓ చేయాలి. అలా చేసినప్పుడు మనం గూగుల్ రూల్స్ ఉంటాయి కదా, వాటిని ఫాలో చేస్తేనే మనల్ని ఫస్ట్ చూపిస్తుంది. ఆ రూల్స్ ని అతిక్రమించి మనం మిస్యూజ్ చేసి ఏమన్నా చేస్తే మనం ఫస్ట్ చూపించదు. ఇందులో రూల్స్ కూడా మారుతూ ఉంటాయి. అలా మారుతూ ఉన్నప్పుడు ఆ రూల్స్ కి తగ్గట్టు మనం ఎస్ఈఓ చేయాలి. దీన్ని మొత్తం ఎలా చేయాలి, రూల్స్ ఎప్పుడు మారుతాయి, ఎలా మారుతాయి, మనకి ఎలా తెలుస్తుంది, ఇవన్నీ కూడా మనం కోర్సులో ఒక్కసారి ఎస్ఈఓలోకి వెళ్ళిన తర్వాత ఇన్ డీటెయిల్ గా స్టెప్ బై స్టెప్ చెప్తాం. ఇక్కడ అమెజాన్ ఎస్ఈఓ ఎగ్జిక్యూటివ్స్ బాగా పెర్ఫార్మ్ చేస్తున్నారు, వీళ్ళు పెర్ఫార్మ్ చేయట్లేదు, అందుకే వీళ్ళు ఫస్ట్ వచ్చారు. అర్థమైందండి? అర్థమైందండి. ఓకే. షాపింగ్ యాడ్స్ ఎలా ఉంటాయి అర్థమైందా? అర్థమైందండి. స్పాన్సర్డ్ అని వస్తుంది, దాన్ని క్లిక్ చేయగానే అక్కడ రీడైరెక్ట్ అవుతారు. ఇది కంప్లీట్ యాడ్స్ గురించి. ఇంకా ఏముంటాయంటే, ఇప్పుడు కోర్స్ అంతా అయిపోయిన తర్వాత మీకు మాక్ టెస్ట్లు కూడా మేము కండక్ట్ చేస్తాం. అంటే మీకు ఎంత వచ్చింది, మీరు ఇంకా ఎంత నేర్చుకోవాలి, మీకు డౌట్ సెషన్స్ కూడా ఉంటాయి. మీకు ఏమైనా డౌట్స్ వస్తే అడగచ్చు, క్లారిఫై చేస్తాం. ఓకేనండి? ఓకే అండి. ఇలా ఉంటాయండి. ఇంకా ఇందులో సెర్చ్ ఇంజిన్స్ ఇంకా డీటెయిల్డ్ గా ఉంటాయి అన్నమాట. సోషల్ మీడియా యాడ్స్ లోని, గూగుల్ యాడ్స్ లోని, వెబ్సైట్ డిజైనింగ్స్ లో. ఇందులో ఇంకొకటి ఏంటంటే క్యాన్వా అనేసి ఒక టూల్ ఉంటుంది. క్యాన్వా, ఆ క్యాన్వా ఏం చేస్తుందంటే, మనం పోస్టర్స్ డిజైన్ చేస్తాం కదండి అంతకు ముందు, మీరు యాడ్ చూసారు కదా ఇన్స్టాగ్రామ్ లో. ఏంటండి మళ్ళీ చెప్పండి? ఇన్స్టాగ్రామ్ లో యాడ్ చూసారు కదా డిజిటల్ మార్కెటింగ్ గురించి. ఆ పాంప్లెట్స్ లాంటివి ఎలా క్రియేట్ చేయాలి, ఆ క్రియేటివ్స్ ఎలా క్రియేట్ చేయాలో కూడా మనం నేర్పిస్తాం. ఓకే ఓకే. అంటే ఇప్పుడు ఫోటోషాప్ లో చేస్తారు కదా పోస్టర్స్ అని, అవునవును. ఇలాంటివి కూడా మనం ఈజీ మెథడ్ లో చాలా ఈజీగా డ్రాగ్ అండ్ డ్రాప్ ఉంటుంది, మనం పెద్ద కష్టపడాల్సిన పని లేదు. అంత సింపుల్ వేలో ఎలా చేయాలో కూడా నేర్పిస్తాం క్యాన్వా త్రూ. జాబ్స్ కి ఎలా అప్లై చేయాలో కూడా నేర్పిస్తాం. ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ ని ఎలా మనం తెచ్చుకోవాలి, దానికి కూడా ప్రాసెస్ లో టెక్నిక్స్ అన్ని నేర్పిస్తాం. ఇంకా లింక్డ్ఇన్, ఇంకా చాలా టూల్స్ ఉంటాయండి. ఒకసారి మీరు ఇందులోకి వచ్చిన తర్వాత అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఈ లింక్డ్ఇన్ అంటే ఏంటంటే, మీరు కోర్స్ స్టార్టింగ్ నుంచి కూడా మీరు జాబ్స్ కావాలంటే జాబ్స్ కి, ఫ్రీలాన్సింగ్ కావాలంటే ఫ్రీలాన్స్ కి అప్లై చేసుకోవచ్చు. ఇలా చేస్తాం మొత్తం. ఏమన్నా డౌట్స్ ఉన్నాయండి ఇందులో? ఇంకా లేదండి. ఇవే కాకుండా ఈమెయిల్ మార్కెటింగ్ అని ఒకటి ఉంటుంది. ఈమెయిల్స్ త్రూ కూడా ఎలా మార్కెటింగ్ చేయాలో కూడా మనం నేర్పిస్తాం. ఓకే. అంటే ఏంటంటే, మన ఇండియాస్ లో అయితే మనం నెంబర్స్ త్రూ కాంటాక్ట్ అవుతాం. మరి మనం ఇండియాలో ఉన్నాం, మనం ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ లో ఒక క్లయింట్ ని అప్రోచ్ అవ్వాలి, అప్పుడు ఎలా చేస్తారు? వాళ్ళు మొబైల్ నెంబర్ మన దగ్గర ఉండదు కదా. అవును. ఆ టైంలోనే మనం వాళ్ళ ఈమెయిల్ అడ్రస్ కనుక్కొని ఆ ఈమెయిల్స్ త్రూ మార్కెటింగ్ మొదలు పెడతాం. ఓకేనండి? అది ఈమెయిల్ మార్కెటింగ్. ఓకే. అలా ఈ మొత్తం ఫ్రమ్ స్క్రాచ్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్లో ఈ మార్కెటింగ్ మొత్తం మనం నేర్పిస్తాం. ఏమైనా డౌట్స్ ఉన్నాయండి ఇందులో? లేవండి. ఈ కోర్స్ పైన ఇప్పుడు మీకు ఒక ఓవర్వ్యూ వచ్చిందండి, ఒక ఒపీనియన్ అంటే వచ్చిందా? అవును.
ఏం చేస్తారు, ఎలా నేర్చుకోవాలి, ఏం నేర్పిస్తాం, దీనివల్ల యూజెస్ ఏంటి, ఇవన్నీ కూడా నేర్పిస్తామండి. ఓకే అండి. ఇప్పుడు వీడియో చేస్తాం కదండి, ఆ వీడియో అన్నది కూడా మనమే చేస్తామా, లేకపోతే వాళ్ళు ఇస్తారా? అంటే ఎవరికి సంబంధించింది వాళ్ళది? ఇప్పుడు జాబ్ గురించి అంటున్నారండి మీరు? జాబ్ కాదండి. అదే ఆ, ఇప్పుడు సపోజ్ ఏదన్నా ఒక కంపెనీ ఉంది. ఏదన్నా ఉందనుకోండి. యూట్యూబ్‌లో మనకొక వీడియో ప్లే అవుతది కదా! అవునండి. ఆ వీడియో మనమే క్రియేట్ చేస్తామా? లేకపోతే ఆ లేదు కంపెనీ నుంచి వస్తదా లేదు అది? లేదు ఆ కంపెనీ నుంచి అక్కడ వీడియోగ్రాఫర్స్ ఉంటారు. ఆ ఆహా! వీడియో అంతా వాళ్ళు రెడీ చేసి ఆ వీడియో మనకి ఇస్తారు. ఓకే. అది మనం రన్ చేయాలి. అప్పుడు మనం రన్ చేస్తాం ఆ వీడియోని. ఓకే. టార్గెట్ చేసి రన్ చేస్తాం అన్నమాట. ఓకే. ఓకే. అంటే ఇంకా ఏమైనా యాడ్ డౌట్స్ మనం ఉన్నాయండి? తయారు చేస్తామన్నారు కదా! అదే ఏంటండి? పాంప్లెట్ లాగా ఇప్పుడు మీరు యాడ్ వచ్చింది కదా! అది మనమే ఆ, ఎలాగ సింపుల్‌గా అవునండి. అలాగే ఒకవేళ వీడియో కూడా ఏమన్నా మనమే చేయాలా ఏంటి అనేసి డౌట్ లేదు. వచ్చింది. ఇప్పుడు పాంప్లెట్స్ అని మనం చేస్తామని చెప్పాను కదా! ఇది హ్మ్. మీ పర్సనల్ యూసేజ్‌కి మీరెలా చేసుకోవాలో నేర్పిస్తాం. ఓహో! మన మీ పర్సనల్‌గానా? ఆ! ఇప్పుడు మన పర్సనల్‌కి. మనం ఇప్పుడు చేయాల్సిన వాళ్ళే పని లేదు. డిజిటల్ మార్కెటింగ్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. యాడ్ మీతో పాటు వాళ్ళే ఇస్తారా? అదే ఇప్పుడు మీరు తయారు చేసుకోవచ్చు అన్నారు కదా! ఆ పాంప్లెట్ అవునండి. కూడా ఆళ్ళే ఇస్తారా? ఇది ఇలా ఉండాలి ఆ! మాకనేసి? అవునండి. వాళ్ళే ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తారు. ఇన్ కేస్ అక్కడ ఎవరైనా హ్మ్. డిజైనర్స్ లేకపోతే మిమ్మల్ని డిజైన్ చేయమంటారు. ఆహా! అలాంటప్పుడు మీకు అడ్వాంటేజ్ అవుతది కాబట్టి ఈ క్యాన్వా అన్నది మీకు నేర్పిస్తాం. ఓకే. ఓకే. హ్మ్. మ్యాక్స్ వచ్చేసి మిమ్మల్ని డిజైన్ చేయమనరు. అది మీ ఓకే. డిజిగ్నేషన్ కాదు. అక్కడ అవునవును. సెపరేట్‌గా డిజైనర్స్ ఉంటారు. హ్మ్. హ్మ్. వాళ్ళు డిజైన్ చేసి మీకిస్తే మీరు చేయాల్సిన పనేంటి? దాన్ని మనం మీరు రన్ ఓన్ చేసి ఆ! మీరు యాడ్ రన్ చేసి ఆ రిజల్ట్స్‌ని వాళ్ళకి చూపించాలి. హ్మ్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఏం లేండి. ఓకే అండి అయితే. ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే మీరు నంబర్ ఇచ్చారు గదా! ఆ గ్రూప్‌లో మెసేజ్ చేయండి. ఎనీ టైమ్ ఓకే అండి. మీకు రెస్పాన్స్ ఉంటుంది. ఓకే. ఓకే అండి. కోర్స్ డీటెయిల్స్ అర్థమయ్యాయండి? అసలు ఏం నేర్చుకుంటాం? ఎలా నేర్చుకుంటాం? దీనివల్ల యూజెస్ ఏంటి? అర్థమైందండి. ఓకే అండి అయితే. హ్మ్. సరే అండి అయితే. టుమారో ఓకే. మళ్ళీ క్లాస్ లింక్ పంపిస్తాము. యూ కెన్ ఆ! జాయిన్ దెన్. ఓకే అండి. ఓకే. థాంక్ యూ. ఓకే అండి. థాంక్ యూ. థాంక్ యూ.